వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళ అధికారం దూరం అయ్యేసరికి ఒక విధమైన మానసిక మతోన్మాదం, మానసిక పిచ్చితో ఏం చేస్తున్నాడేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవట్లేదు. ఒకవైపు భారతదేశం పైన వ్యతిరేక శక్తులతో దాడి చేయిస్తాడు, హిందూ ధర్మం పైన దాడులు చేస్తాడు. కొందరు పిచ్చి వాళ్ళని వేసుకొని వాళ్ళకి ఫండింగ్లు చేస్తూ వాళ్ళకి అన్ని విధాలు అండగా నిలబడుతూ, మరో పక్కన సరే కుటుంబం పరంగా చూద్దామా అంటే తల్లిని రాజకీయ అధికారం కోసం పార్టీలో నుంచి గెంటేయడం మనం చూసాం, మెడబట్టి గెంటేయడం మనం చూసాం. సొంత తోబుట్టు చెల్లిని ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టిస్తాడు, పచ్చి బూతులు వాళ్ళ కార్యకర్తలతో తిట్టిస్తాడు. ఇవన్నీ కాకుండా దేశం కోసం, జనాల్లో దేశభక్తి పెంచడం కోసం, భారతదేశ ప్రజల్లో దేశ సమగ్రతని పెంచడం కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన, హిందూ ధర్మం సనాతన ధర్మం రక్షణ కోసం, పరిరక్షణ కోసం నడుం బిగించిన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారి పైన నిత్యం ఇలాంటి పేటీఎం గాళ్ళతో, డబ్బు కక్కుర్తిపడే వాళ్ళతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకొక విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి నిత్యం పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేస్తున్నాడు. దేశద్రోహులు, ధర్మద్రోహులు, ధర్మంపై దాడి చేస్తున్న నీచులు అందరూ ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ వెనకాలండి నడిపిస్తూ పవన్ కళ్యాణ్ గారిని నిత్యం దాడి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, వాళ్ళ భార్యను తిడతారు, పిల్లల్ని తిడతారు, జనసేన పార్టీ కార్యకర్తలను తిడతారు. ఇట్లా రోజు దాని వెనకాల ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అది పర్సనల్ రావని వెనకాల చూసినా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, నటుడు ప్రకాష్ రాజ్ వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, జడా శ్రవణ్ అని అతని వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు. వీళ్ళంతా చేసేది ఏంటంటే దేశం పైన, ధర్మం పైన దాడి చేస్తారు. ఆ దేశం ధర్మం కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారి పైన నిత్యం దాడి చేస్తారు. ఇలాంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్న పార్టీ జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇలాంటి నీచులను పెంచి పోషిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దేశం పైన, ధర్మం పైన నిత్యం దాడి చేయిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తల్లిని గెంటేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. చెల్లికి అక్రమ సంబంధాలు కట్టిపెడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనుగడకే ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులు ప్రమాదం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సమాజం మంచిగా ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా వైఎస్ఆర్సీపీని కూకటి వేళ్లతో పీకి పారేయాలా, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల్ని రాజకీయంగా సమాధి చేయాలా. అలా చేస్తేనే సమాజం బాగుంటుంది. అలా చేస్తేనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని మనం 5 కోట్ల ప్రజలు నడుం బిగించి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే దేశం పైన, ధర్మం పైన దాడి జరుగుతుందో మనందరూ హిందూ సోదరులు కావచ్చు, సనాతన ధర్మ రక్షకులు కావచ్చు, సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మీరందరూ నడుం బిగించి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు నడుం బిగించి వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి ఇంకా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా 11 సీట్లు పడిపోయిందిలేని వీళ్ళకి బుద్ధి వచ్చిందంటే ఏమాత్రం బుద్ధి రాలేదు. అదే సైకోయిజం, అదే పిచ్చి. రాజ్యాధికారం కోసం తల్లిని, చెల్లిని తిడతారు, పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు. కులాల మధ్య ప్రతి నిత్యం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కులం మీటింగులు పెడతారు. ఒక కులం పైన ఇంకొక కులం గొడవలు చేసుకునే విధంగా కుల చిచ్చులు పెడతారు. ఇలాంటి పార్టీ ఏ విధంగానూ సమాజంలో ఉండేదానికి అర్హత లేదు వైఎస్ఆర్సీపీకి. ఇలాంటి వైఎస్ఆర్సీపీకి రాజకీయ సమాధి కట్టాల్సిన బాధ్యత 5 కోట్ల ఆంధ్ర ప్రజల పైన ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా అప్రమత్తమై వైఎస్ఆర్సీపీని ఎలక్షన్లలో ఓడగొట్టడమే కాదు, స్థానిక ఎలక్షన్లలో ఓడగొట్టుతాం, అది కూడా కరెక్టే. కానీ పార్టీని పూర్తిగా సమాజంలోనే ఉండనీయకుండా కుక్కట వేలతో సహా పీకేయాల్సిందిగా 5 కోట్ల మంది ప్రజలకు నేను విన్నవిస్తున్నా. అలాగే హిందూ సోదరులకి, మన దేశాన్ని ప్రేమించే వాళ్ళకి దయచేసి పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళంతా
వాళ్ళంతా దాడి నిత్యం చేస్తా అంటే మనం దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా నిలబడి ఆయనకు కవచంలాగా మనం నిలబడకపోతే ఖచ్చితంగా మనం ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, ఈ ధర్మానికి, సనాతన ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్, జై భారత్.